వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. సో ప్రపంచంలో అతిపెద్ద ఉద్గారాల వాణిజ్య వ్యవస్థని ఇటీవల ఎవరు ప్రవేశపెట్టారని అడుగుతున్నారు. ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ఏ అండ్ చైనా. సో ఇటీవల చైనా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చైనా స్టార్ట్ చేసింది. సో యాక్చువల్గా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం చైనా ఇలాంటి ఇన్నోవేటివ్ అంటే లైక్ స్పేస్ రైస్ కావచ్చు, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూసుకోండి, స్పేస్ రైస్ కావచ్చు, లేకపోతే స్మాలెస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ మోడరేట్ కావచ్చు, అండ్ ఇలాంటి వాటిని ట్రై చేయడంలో, ఇలాంటి వాటిని ఇనిషియేట్ చేయడంలో చైనా ముందుందని చెప్పొచ్చు. సో అలాంటి వాటిలోనే లార్జెస్ట్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ కింద సో చైనా ఇటీవల ఇనిషియేట్ చేయనుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been on the gold medal at 2021 World Cadet Wrestling Championship in the 73 kg weight category, 73 kgs weight categoryలో సో ఈ క్రింది వానిలో ఎవరు గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. అది కూడా మనకి 2021 వరల్డ్ కెడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే క్రొయేషియాలో జరిగిందో సో దానికి సంబంధించింది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కూడా దీని గురించి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ ప్రియా మాలిక్. సో హర్యానాకి చెందిన ప్రియా మాలిక్ ఎవరైతే ఉన్నారో సో ఈమె గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. తినతో పాటు అండ్ ఇంకొంతమంది కూడా గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు, అది ఫ్రీ స్టైల్ విభాగంలో. సో ఇలా ఈ క్రొయేషియాలో జరిగిన వరల్డ్ కెడెట్ రెస్లింగ్ 2021 ఛాంపియన్షిప్లో ఇండియాకి టోటల్గా 13 మెడల్స్ అనేవి రావడం జరిగింది ఈసారి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which country has successfully launched International Space Station Module Nauka? సో మనకి ఏ కంట్రీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్ నౌకాని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఇండియా, జపాన్, యుఎస్ఏ, రష్యా. సో ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల నౌకా అనే పేరుతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రష్యాకి సంబంధించి ఒకసారి మనం క్విక్గా రివిజన్ చేద్దాం. మ్యాక్స్ ఒకటి ఉంది. సో మ్యాక్స్ వచ్చేసి ఎయిర్ షో. ఇటీవల రష్యాకి సంబంధించి ఇండియాకి రిలేటెడ్గా జరిగింది ఇది ఒకటే. మ్యాక్స్ అనే ఎయిర్ షో ఒకటే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక టీమ్ రష్యాలో పాల్గొని దీనిని నిర్వహించడం జరిగింది, దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అది రీసెంట్ న్యూస్గా చెప్పొచ్చు రష్యాకి సంబంధించి. ఇంకొకటిగా మనం ఏం చెప్తామంటే ఈ నౌకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. వెన్ ద కార్గిల్ విజయ్ దివాస్ డే ఈజ్ సెలబ్రేటెడ్. సో మనకి కార్గిల్ విజయ్ దివాస్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. 26 జూలై, 25 జనవరి, 12 మార్చ్ అండ్ 26 డిసెంబర్. సో ఆన్సర్ వచ్చేసి 26 జూలై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 26 జూలైన కార్గిల్ విజయ్ దివాస్ కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1999 1999లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. సో దాని తర్వాత ఒక ట్రీటీతో ఈ యుద్ధం అనేది ముగిసింది. దాదాపుగా 527 మంది సైనికులు ఇందులో చనిపోయారు అండ్ 1000 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఎవరైతే సాక్రిఫైస్ చేశారో సో వాళ్ళకి హానర్ ఇచ్చే విధంగా కార్గిల్ విజయ్ దివాస్ అనే దాన్ని 26 జూలైన ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which space agency has selected SpaceX Falcon Heavy rocket to launch Europa Clipper mission? సో ఇవెందుకు ఎంత క్విక్గా చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్ మనం చాలాసార్లు రివిజన్ చేసాం ఒక 2 days బ్యాక్ కూడా ఇలాంటివే. సో అందుకే క్విక్గా చెప్తున్నాను. సో ఒకసారి చూడండి, యూరోపా క్లిప్పర్ మిషన్ అని చెప్పేసి ఉంది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ఏదైతే ఉందో సో ఇది నాసా కండక్ట్ చేస్తుంది. అది కూడా దేనికి సంబంధించి అంటే మూన్. ఏ మూన్ అంటే మనకి జూపిటర్కి సంబంధించిన మూన్ మీద పరిశోధనలు చేసేందుకు గాను యూరోపా క్లిప్పర్ మిషన్ అనే దాన్ని నాసా ప్రారంభించనుంది. దీనికి ఎవరు హెల్ప్ తీసుకోనుంది అంటే దట్ ఈస్ ద ఫాల్కాన్ హెవీ రాకెట్ ఏదైతే ఉందో స్పేస్ ఎక్స్కి సంబంధించి దాని హెల్ప్ తీసుకోనుంది. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనకి సర్క్యులేట్ అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే నాసా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అంతకు ముందర జస్ట్ 2 yearsకి ముందర జూనో అనే దాన్ని కూడా లాంచ్ చేసింది నాసా. జూనో ఈజ్ అ స్పేస్ మిషన్ విచ్ ఈజ్ టార్గెటెడ్ జూపిటర్. సో జూపిటర్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇవన్నీ తెలుసుకోవడానికి జూనో అనే దాన్ని లాంచ్ చేసింది నాసా. ఇప్పుడు జూపిటర్ యొక్క మూన్ గురించి తెలుసుకోవడం కోసం మనకి ఇది యూరోపా క్లిప్పర్ మిషన్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతుంది. దానికంటూ స్పేస్ ఎక్స్ యొక్క సహాయం తీసుకుంటుంది. ఏదైతే స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ ఫాల్కాన్ హెవీ రాకెట్ ఉందో సో అది ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది. నెక్స్ట్ వన్, which has been named the World Capital of Architecture for the 2023 by UNESCO.
సో ఇటీవల యునెస్కో యొక్క 44th వరల్డ్ హెరిటేజ్ సమావేశం అనేది చైనాలోని ఫ్యూజు ప్రాంతంలో జరిగింది. సో ఫ్యూజు ఈజ్ అ ప్లేస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చైనా. ఈ ప్రాంతంగా మనకి 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సమావేశం అనేది జరిగింది. సో ఆ సమావేశంలో డేంజర్ లిస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి మాట్లాడారు, యునెస్కో సైట్స్ గురించి మాట్లాడడం జరిగింది. దానితో పాటు యునెస్కో వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇటీవల మనకి యునెస్కో వరల్డ్ క్యాపిటల్ ఆర్కిటెక్చర్ 2023కి గాను ఎన్నికైంది ఏది అంటే కోపెన్హెగెన్. డెన్మార్క్ క్యాపిటల్ అయిన కోపెన్హెగెన్ ఏదైతే ఉందో సో అది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ క్యాంపెయిన్. సో కసా క్యాంపెయిన్ అంటున్నారు. సో కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ క్యాంపెయిన్ ని రీసెంట్గా ఏ బ్యాంక్ లాంచ్ చేసింది? ఇండియా బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, బ్యాంక్ ఆఫ్ బరోడానా, కెనరా బ్యాంకా అని. సో ఇండియన్ బ్యాంక్ ఏదైతే ఉందో రీసెంట్గా ఇది మనకి కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ అనే క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం జరిగింది. So next one, which country scientists have started the world's first clean commercial nuclear reactor? ప్రోటోటైప్ మాత్రమే స్టార్ట్ అయింది అండ్ రియాలిటీగా ఈ ప్రాజెక్ట్ని 2030కి ఎస్టాబ్లిష్ చేస్తామని రీసెంట్గా చెప్పిన కంట్రీ ఏది అంటే చైనా. సో చైనా ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ద వరల్డ్స్ ఫస్ట్ క్లీన్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్. దీనికి సంబంధించిన ప్రోటోటైప్ని ఇటీవల డిజైన్ చేస్తుంది చైనా. దానికి సంబంధించిన న్యూస్ అది. ఇండియాస్ 39th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రుద్రేశ్వర లేదా రామప్ప టెంపుల్ అంటాం. లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నారు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఆప్షన్ ఏ తెలంగాణ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్గా మనకి 1983లో భారతదేశంలోని అజంతా ఎల్లోరా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్ అండ్ ఆగ్రా ఫోర్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూపీ రిలేటెడ్. సో వీటిని తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా యునెస్కో తన యొక్క ప్రపంచ వారసత్వపు ప్రదేశాలుగా. అలా 1983లో స్టార్ట్ అయిన ఇండియన్ సైట్స్ యొక్క జర్నీ 2021 వచ్చేటప్పటికి 38 అయింది. సో ఇప్పటి వరకు భారతదేశంలో యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 38 ఉన్నాయి. రీసెంట్గా రామప్ప టెంపుల్ ఇన్ తెలంగాణని కూడా రికగ్నైజ్ చేయడంతో ఇప్పుడు భారతదేశంలో యునెస్కో ప్రదేశాల సంఖ్య ఎంత అంటే 39కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యునెస్కో సైట్స్గా రామప్ప అనేది రికార్డు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు గుర్తించబడడంతో ఈ రీసెంట్గా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. ఆప్షన్ ఏ తెలంగాణ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మన తెలంగాణ అంటే తెలంగాణలోని రామప్ప టెంపుల్తో పాటు అండ్ భారతదేశంలోని ఈ సైట్తో పాటు చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ స్పెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ ఈ 3 కంట్రీస్లో కూడా కొన్ని ప్రదేశాన్ని యునెస్కో గుర్తించింది. చైనాలోని ఓల్డెస్ట్ పోర్ట్ ఏదైతే ఉందో క్వాంజూ అనే పోర్ట్ని కూడా రికగ్నైజ్ చేసింది. ఇరానియన్ ట్రాన్స్ రైల్వే స్టేషన్ని రికగ్నైజ్ చేసింది. స్పెయిన్లోని 2 ప్రదేశాన్ని రికగ్నైజ్ చేసింది యునెస్కో. సో ఇది యునెస్కోకి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పానీ పార్టీ? సో పానీ పార్టీ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మీనాజ్ అన్సారీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మీనాజ్ అన్సారీ పానీ పార్టీ అనే బుక్ని రాశారు. ఎస్పెషల్లీ వాటర్ యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలి, నీటి శుభ్రత అనేది ఎలా ఉండాలి అనేది చైల్డ్ ఓరియంటేషన్లో రాయబడిన బుక్ ఇది పానీ పార్టీ అనేది. దీనిని మీనాజ్ అన్సారీ రాశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as the member of the group of 25th UN Tax Committee from India? సో ఇటీవల యుఎన్ ఏం చేసింది అంటే 2021-25కి గాను 2025 టైం పీరియడ్కి గాను యుఎన్ ట్యాక్స్ కమిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దీంట్లో టోటల్గా 25 మెంబర్స్ ట్యాక్స్ ఎక్స్పర్టర్స్ని నియమించనుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెంబర్స్కి మధ్య ఉండే ఏవైతే కమర్షియల్ లేదా ఈ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వాటిని సాల్వ్ చేయడం కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడిన ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ని కల్పించడం కోసం కానీ సో వీళ్ళు ఈ యుఎన్ ట్యాక్స్ కమిటీ తరపున నియమించబడతారు. అలా 25 మెంబర్స్లో ఇటీవల వన్ ఆఫ్ ద మెంబర్గా ఇండియాకి సంబంధించిన వ్యక్తి అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్లో మనకి డిఫరెంట్ పర్సన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి అభయ్ కుమార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బిరాజ్ ప్రసాద్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రసామి రంజన్ దాస్, హర్షవర్ధన్ శృంగాల. సో ఆన్సర్ వచ్చేసి మనకి రసామి రంజన్ దాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఈయన జాయింట్ సెక్రటరీ టు దట్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏదైతే ఉందో దానికి జాయింట్ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్నారు. ఈయనని మనకి 25 మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఆంటోనియో గ్యూటెరస్ సో ఆయన అపాయింట్ చేశారు.
వెన్ ఈస్ ద పై అప్రాక్సిమేషన్ డే అబ్జర్వ్డ్? సో పై అప్రాక్సిమేషన్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 22nd July ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 22nd July అనే దాన్ని పై అప్రాక్సిమేషన్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. Next one, as per the global survey on trade facilitation, India's score jumped from how much percentage in 2019 to 90.2% in 2021. సో రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం ఇండియా యొక్క ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ ఏదైతే ఫెసిలిటీ ఉందో సో దాంట్లో 2021లో 90.2% ఉందంట. దాని ప్రీవియస్ ఇయర్లో ఎంత స్కోర్ ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 50.4%. సో 2019లో 50.4% ఉన్న ఇండియా ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేది 2021కి వచ్చేటప్పటికి 90.2% వరకు వెళ్ళింది అని చెప్పేసి రీసెంట్గా ఏదైతే గ్లోబల్ సర్వే జరిగిందో దాంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which country has become the world's first country to approve the commercial production of genetically modified golden rice? ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీగా జెనెటికల్లీ మాడిఫైడ్ గోల్డెన్ రైస్ని పండించే కంట్రీగా సో ఏది కాబోతుంది? లైక్ రష్యా, బంగ్లాదేశ్, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అని చెప్పేసి ఉన్నాయి. సో ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, బంగ్లాదేశ్. యాక్చువల్గా బంగ్లాదేశ్తో పాటు ఫిలిప్పీన్స్ ఇటీవల వచ్చింది. ఫస్ట్ బంగ్లాదేశ్ న్యూస్లోకి వచ్చింది, దాని తర్వాత ఫిలిప్పీన్స్ కూడా ఇది ఇవ్వడంతో సో బంగ్లాదేశ్ అండ్ ఫిలిప్పీన్స్ రెండూ కూడా మనకి వరల్డ్లో మొట్టమొదటిగా గోల్డెన్ రైస్ని పండించబోతున్నాయి. విటమిన్ ఏ రిచ్గా చెప్పబడే ఈ గోల్డెన్ రైస్కి ఇటీవల ఫిలిప్పీన్స్ ఆమోదం ఇచ్చింది అండ్ దానికన్నా ఒక రోజు ముందర బంగ్లాదేశ్ కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది. ఈ రెండు కంట్రీస్ కూడా ఉన్నాయి. సో అప్డేట్లో మనకి ఫిలిప్పీన్స్ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్. అలాగే రెడ్ రైస్ అనేది న్యూస్లో ఉంది. రెడ్ రైస్ అనేది అస్సాంలో చాలా ఫేమస్, మనకి దాన్ని బాన్ దావో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ రెడ్ రైస్ని అస్సాం మొట్టమొదటిసారిగా యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయబోతుంది. సో అది మనకి న్యూస్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ టు స్టార్ట్ ట్రైబల్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్? సో ట్రైబల్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్ని ఏ స్టేట్ స్టార్ట్ చేయబోతుంది? మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో రాజస్థాన్లో మనకి ట్రైబల్ అప్లిఫ్ట్మెంట్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా అశోక్ గెహ్లాట్ ఉన్నారు అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా ఉన్నారు. What is the rank of India in terms of world's biggest oil importer and consumer? సో వరల్డ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అండ్ కన్స్యూమర్ స్థానాల్లో భారతదేశం యొక్క స్థానం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 3వ స్థానంలో ఉంది. ఇండియా ఇన్ ద థర్డ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ కన్స్యూమర్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డ్ 2020? ఇటీవల ఐకార్ అనౌన్స్ చేసిన నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డు 2020 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి కాజల్ చక్రబోర్తి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కాజల్ చక్రబోర్తి మనకి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే కొచ్చి కేంద్రంగా పనిచేస్తుందో దాంట్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఉన్నారు. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈయనకి నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డ్ 2020 అనేది లభించింది. అలాగే ఐకార్ అవార్డ్స్ 2020ని ఇటీవల మనకి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఆయన అనౌన్స్ చేశారు. టోటల్గా ఈ అవార్డ్స్ని 50 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 50 మెంబర్స్లో 11 మెంబర్స్ ఫార్మర్స్ ఉన్నారు, 39 మెంబర్స్ సైంటిస్టులు ఉన్నారు. జెండర్ పరంగా చూస్తే 12 మెంబర్స్ విమెన్స్ ఉన్నారు. అలాగే 4 అవార్డ్స్ వచ్చేసి మనకి కృషి వికాస్ యోజన కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో వాటికి రావడం జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో దానికి కూడా రావడం జరిగింది. సో ఇలా వివిధ కేటగిరీల్లో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఐకార్ అవార్డ్స్ 2020ని అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. The IBM company have signed a 10 years partnership deal with which international airport to make a smart airport? సో మనకి ఇటీవల ఐబిఎం 10 సంవత్సరాలతో కూడిన డీల్ని ఏ ఎయిర్పోర్ట్తో చేసింది? ఆ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా స్మార్ట్ ఎయిర్పోర్ట్గా చేసేందుకు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. కర్ణాటకలోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో ఇటీవల ఐబిఎం 10 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.